విలేకరుల సమావేశం పెట్టడంతో పాటు ఇప్పుడు గన్పూర్ మండలం సమన్వయ కమిటీలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి లెవెల్లో అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మొన్న ఆరు రమేష్ గారు దళిత ద్రోహి అని చెప్పేసి కడియం శ్రేయర్ని విమర్శించడం సిగ్గుచేటు అని చెప్పి చెప్తున్నాము. ఇవాళ ఆరు రమేష్ గారిని అతను చేసే భూదందాలు కానీ ఎన్నో అక్రమ వ్యాపారాలు కానీ అక్రమంగా కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు తువాల్లో చెప్పిట్టు కొట్టినట్టు అతను ఓడగొట్టినా కూడా తనకి ఇంకా సిగ్గు రాకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్లో 7 స్థానాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా కడియం కావ్య గారు 2 లక్షల మెజార్టీతోటి గెలుస్తా అని చెప్పేసి కూడా గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు మొన్న అన్నారు, రాబోయే 3 రోజులలో గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయి, కడియం శ్రేయర్ గారు ఓడిపోయి రాజయ్య గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి చెప్తుండ్రు. ఆ కేసీఆర్ అడుగుతున్నాము, గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు మరి ఆ రోజు ఎందుకు రాజీనామా చేయించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ జనాలను అయోమయానికి గురి చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ అసత్య ప్రకటనలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చిల్లర మాటలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారు తల కింద పెట్టి కాలు పైకి పెట్టి జపం చేసినా కూడా స్థానికంగా ఎమ్మెల్యే గారు కడియం శ్రేయర్ గారే ఉంటారని చెప్పేసి 3 నెలల తర్వాత ఎమ్మెల్యే పదవి పోవడం కాదు, 3 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్లో మంత్రిగా ఉంటారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక నుండి అయినా కూడా లేనిపోయిన ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి చెప్తూ రేపు రాబోయే రోజుల్లో కడియం కావ్య గారు 2 లక్షల మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి తెలుపుతున్నాం.